అసూయ మనందరి జీవితంలో పరిచయం అయ్యే ఒక అభద్రతా భావం. స్కూల్లో మనతో కంబైన్ స్టడీస్ చేసి ఎగ్జామ్స్‌లో ఫస్ట్ వచ్చిన ఫ్రెండు, మనం సైకిల్ మీద స్కూల్‌కి వెళ్తుంటే లగ్జరీ కార్‌లో స్కూల్‌కొచ్చే క్లాస్‌మేట్, వీళ్ళు మనకు ఫస్ట్ టైమ్ లైఫ్‌లో అసూయని పరిచయం చేస్తారు. కాలేజ్‌లో అందంగా ఉండి ఎక్కువ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్న బ్యాచ్‌మేట్, మనలో నిద్రపోతున్న అసూయని తట్టి బయటకు తీసుకొస్తాడు. కాలేజ్ తరువాత బాగా డబ్బులున్న వాళ్ళని చూసినప్పుడు, పాపులారిటీ ఉన్న వాళ్ళని చూసినప్పుడు, ఆఫీస్‌లో మన కొలీగ్‌కి ప్రమోషన్ వచ్చినప్పుడు, అసూయని మళ్ళీ మళ్ళీ మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తుంటాం. ఈ అసూయ, జెలసీ అనేది ఒక ఫీలింగ్. ఆ ఫీలింగ్‌ని మనం పెంచి పోషిస్తే అది ఈర్ష్యగా మారుతుంది. అప్పటికి కంట్రోల్ చేయలేకపోతే ప్రమాదకరమైన ద్వేషంగా అవతరిస్తుంది. అసలు అసూయకి మూల కారణం ఏంటో తెలుసా మీకు? పోల్చుకోవడం. వేరే వాళ్ళతో మనల్ని కంపేర్ చేసుకోవడం. మీకిప్పుడు కథ చెప్తాను. ఒక ఫ్యామిలీ. నాన్న, అమ్మ, ఒక బాబు, పాప ఒక మారుతి స్విఫ్ట్ కార్‌లో హాలిడేస్‌కి ఒక జర్నీ ప్లాన్ చేసి బయలుదేరతారు. ఎత్తైన కొండలు, పచ్చని పొలాల మధ్య ఆహ్లాదంగా నేచర్‌కి దగ్గరగా సాగుతుంది వాళ్ళ జర్నీ. పిల్లలు చాలా కబుర్లు చెప్తున్నారు. అమ్మానాన్నలు మంచి ఫ్యామిలీ టైమ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. అంతలోకి ఒక ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ ఇంకో ఇన్నోవా కార్‌లో ఈ కార్‌ని క్రాస్ చేస్తారు. వాళ్ళ కార్‌ను క్రాస్ చేయడం చూసి ఆ ఇన్నోవా కార్‌ని తను కూడా క్రాస్ చేయాలని, తన కారే ఫస్ట్ రావాలని రేస్‌ని మొదలుపెడతాడు నాన్న. కొడుకు ఏవో కబుర్లు చెప్పబోతుంటే, "నన్ను డిస్టర్బ్ చేయకురా" అని అరిసి స్పీడ్ పెంచుతాడు. చుట్టూ ఉన్న పొలాలను, కొండలను చూడటం మానేశారు ఆ ఫ్యామిలీ. తన ధ్యాసంతా ముందల వెళ్తున్న ఇన్నోవా కార్‌ని దాటాలనే దాని మీదే ఉంది. ఒక సందర్భంలో రోడ్డుకి అవతల వైపు ఖాళీగా ఉందని రాంగ్ రూట్‌లో వెళ్లి కూడా ఇన్నోవాని క్రాస్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఈ ఎపిసోడ్ మన జీవితాల్ని ప్రతిబింబిస్తుంది. మన ఫోకస్ మన కెరీర్ మీద, మన గోల్స్ మీద, మన హ్యాపీనెస్ మీద ఉన్నంత వరకు మనందరి జీవితాలు హాయిగా, ఎక్సైట్‌మెంట్‌తో ఉంటాయి. ఎప్పుడైతే మనం వేరే వాళ్ళతో మనల్ని కంపేర్ చేసుకోవడం మొదలుపెడతామో, ఆ ఆనందమంతా ఆవిరైపోతుంది. స్విఫ్ట్ కార్ వేరు, ఇన్నోవా కార్ వేరని మనకు తెలుసు. వాటి సేఫ్టీ ఫీచర్స్ వేరు, వెళ్ళే స్పీడ్ వేరని కూడా తెలుసు. మన పక్కన చాలామంది బైకుల్లో, ఆటోల్లో, బస్సుల్లో వెళ్తున్నారని మనం మర్చిపోతున్నాం. మనలో ప్రతి ఒక్కరిని డిఫరెంట్ స్కిల్ సెట్‌తో, డిఫరెంట్ నేచర్‌తో సృష్టించాడు దేవుడు. ఎవరి బలాలు వాళ్ళవి. ఎవరి బలహీనతలు వాళ్ళవి. మనకు తెలిసిన ఈ నిజాలన్నీ పట్టించుకోకుండా మనం ఎప్పుడూ ముందల ఇన్నోవాలో వెళ్తున్న ఫ్రెండ్‌తోనే కంపేర్ చేసుకుంటున్నాం. కంపారిజన్ అనే ఈ అలవాటు అసూయ అనే మహా విషవృక్షానికి ఒక విత్తనం లాంటిది. మీరు ఈసారి ఏదైనా సందర్భంలో అసూయను ఎక్స్‌పీరియన్స్ చేస్తుంటే వెంటనే స్విఫ్ట్ కార్, ఇన్నోవా కార్ ఉన్న ఈ ఎగ్జాంపుల్‌ని గుర్తు తెచ్చుకోండి. అసూయ అనగానే నాకు 3 ప్రశ్నలు గుర్తుకొచ్చాయి. మనమంటే మన ఎదుటివారు అసూయ పడుతున్నారు అని గుర్తించడం ఎలాగా అని, మన మీద ఈర్ష్యపడుతున్న వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి అని, మనం వేరే వాళ్ళ మీద అసూయ పడకుండా ఎలా మనల్ని కంట్రోల్ చేసుకోవాలి అని. నాకు తెలిసిన కొన్ని సొల్యూషన్స్ మీకు చెప్తాను. ఇంకేమైనా మీకు చెప్పాలనిపిస్తే కింద కామెంట్ బాక్స్‌లో తప్పకుండా మెన్షన్ చేయండి. నేను గూడా తెలుసుకుంటాను. మనమంటే అసూయ పడుతున్న వారిని గుర్తించే 4 మార్గాలు. అసూయ పడేవాళ్ళు మనం ఏదైనా సాధిస్తే ఆ పనిలోని లోటుపాట్లను ఎత్తి చూపడానికి ప్రయత్నిస్తారు. ఆ పనిలోని మంచి ఎప్పుడూ చెప్పరు. మనం 10 మందిలో ఉన్నప్పుడు మనల్ని తక్కువ చేసి మాట్లాడతారు. వాళ్ళు మనం మాట్లాడే విధానం, మన డ్రెస్సింగ్ సెన్స్, వర్కింగ్ స్టైల్, మన హాబీస్‌ని అనుకరించడానికి ప్రయత్నిస్తారు. మనలాగా సక్సెస్ అవుతారని. మీరు లేనప్పుడు మీ గురించి గాసిప్ చేస్తుంటారు. కలిసినప్పుడు మిమ్మల్ని పొగుడుతుంటారు. కానీ ఆ పొగడ్తలో జెన్యూనిటీ ఉండదు. ఎలా అంటే మీకు మంచి ఉద్యోగం వచ్చిందనుకోండి, "నువ్వు చాలా లక్కీరా! అంత మంచి జాబ్ వచ్చింది నీకు" అంటారు. మీరు బాగా రెడీ అయ్యారనుకోండి, "నువ్వు ఇవాళ చాలా బాగున్నావురా చూడటానికి, ప్రతి రోజులా కాకుండా" అని అంటారు. వాళ్ళు మనల్ని పొగుడుతున్నారా? లేదా కామెంట్ చేస్తున్నారా అనే విషయం అర్థం కాదు. మనం అంటే జెలసీ ఉన్నవాళ్ళు మన జీవితంలో ఏదైనా సాధించినప్పుడు, ఆ సక్సెస్‌ని సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళ ఫంక్షన్‌కి రారు. అవాయిడ్ చేస్తారు. ఇప్పుడు మన మీద ఇష్టపడుతున్న వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలో చెప్తాను. వాళ్ళు మన గురించి మన చుట్టాలతో లేదా స్టాఫ్‌తో మన వెనక రూమర్స్ స్ప్రెడ్ చేస్తుంటారు. వాళ్ళ మాటలను ఇగ్నోర్ చేయండి. ఎప్పుడూ మీరు వాళ్ళతో వినయంగానే ఉండండి. మీరు చేసే పని మీదే శ్రద్ధ పెట్టండి. మీ పనే వాళ్ళకి సమాధానం చెప్తుంది. మీ ఫ్రెండ్స్‌లో మీ ఒక్కరికి ప్రమోషన్ వచ్చిందనుకోండి, మీ ఫ్రెండ్స్‌తో మాట్లాడటానికి ప్రయత్నించండి. నీ స్ట్రెంగ్త్స్ ఇవిరా, ఆ స్ట్రెంగ్త్స్‌ని ఈ రకంగా ప్రొజెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ ప్రమోషన్ నీకు రావడానికి ఛాన్సెస్ బావుంటాయని ప్రోత్సహించండి. మీరిచ్చే ఆ ఎంకరేజ్‌మెంట్ వాళ్ళకు మీ మీదున్న ఈర్ష్యను తగ్గిస్తుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్. మనం వేరే వాళ్ళ మీద అసూయ పడకుండా ఉండాలంటే చేయాల్సిన పనులేంటి? మొదటి ప్రయత్నం. మనకెవరైనా సక్సెస్ అయినా చూసి అసూయ కలిగితే వాళ్ళకు తప్పకుండా కాల్ చేయండి. వాళ్ళు చేసిన పని మిమ్మల్ని ఎలా ఇన్‌స్పైర్ చేసిందో వాళ్ళతో చెప్పండి. అలా చేయడం వల్ల మీరు చేసే కాల్ వాళ్ళకి ఎంత బాగా అనిపిస్తుందో నాకు తెలీదు గానీ, మీలో ఉన్న నెగెటివ్ ఫీలింగ్స్ మాత్రం చాలా తగ్గిపోతాయి. రెండో ప్రయత్నం. మీరు కాల్ చేయలేకపోతే అద్దం ముందల నుంచుని మీరు ఈర్ష్యపడుతున్న గొప్ప పని గురించి, ఆ పని జరగడానికి ఆ వ్యక్తి చేసిన కృషి గురించి మాట్లాడండి. వాళ్ళు మిమ్మల్ని ఇన్‌స్పైర్ చేసినందుకు థాంక్స్ చెప్పండి. ఈ పని గూడా మీరు చేయలేకపోతే బ్యాకప్ ప్లాన్. వాళ్ళకొక ఈమెయిల్ మొదలెట్టండి. ఆ ఈమెయిల్‌లో మీరు అబ్జర్వ్ చేసిన వాళ్ళ స్ట్రెంగ్త్స్ గురించి, వాళ్ళ క్యారెక్టర్ గురించి
మీకు నచ్చిన వాళ్ళ సక్సెస్ గురించి మెన్షన్ చేయండి. ఆ ఈమెయిల్ని డ్రాఫ్ట్స్లోనే ఉంచేసేయండి. 4వ ప్రయత్నం, స్టార్ట్ బిలీవింగ్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ అబండెన్స్. ఒకరికి సక్సెస్ వస్తే మనకు రాదు అనే ఆలోచన నుండి బయటికి రండి. చాట్ జీపీటీ అనే సెర్చ్ ఇంజిన్ని 2015లో స్టార్ట్ చేసి శామ్ ఆల్ట్మన్ బృందం సక్సెస్ సాధించింది. అదే ఏఐ సెర్చ్ ఇంజిన్ స్పేస్లో అరవింద్ శ్రీనివాస్ అండ్ టీమ్ పర్ప్లెక్సిటీని 2022లో స్టార్ట్ చేసి అంతే గొప్ప విజయాన్ని సాధించారు. మన చిన్న చిన్న అచీవ్మెంట్స్ని సెలబ్రేట్ చేసుకోండి. గ్రాటిట్యూడ్ డైరీని మెయింటైన్ చేయండి. మీరు ఎప్పుడైతే ఒక లక్ష్యం అనుకుని ఆ లక్ష్యాన్ని చేరుకున్నారో, అది ఒక ఇల్లు కట్టుకోవడం కావచ్చు, ఒక ప్రమోషన్ రావడం కావచ్చు, దేవుడికి థ్యాంక్స్ చెప్తూ ఆ డైరీలో డాక్యుమెంట్ చేయండి. మీరు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆ డైరీ ఓపెన్ చేసి చూస్తే మీరు సాధించిన విజయాలు గుర్తుకొస్తాయి. అసూయని మీ నుంచి దూరం చేస్తాయి. అసూయ అనేది మానవ నైజం. మనం అసూయని ఇన్స్పిరేషన్గా మార్చుకుంటే జీవితంలో ఎన్నో సాధించవచ్చు. మీరు జెలసీని ఓవర్కమ్ చేసి మీ జీవితంలో సంతోషంగా ఉంటారని నమ్ముతూ, మీరు చూస్తున్నది 4 మంచి మాటలు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.